హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ రెమెడీ అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ మధ్య కాలాన ఎక్కువగా యూస్ చేసేది ఏంటి అని అంటే చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఎక్కువగా మనం యూస్ చేస్తున్నాం. అది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ చార్కోల్ పౌడర్ని మనం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు అనమాట. ఈ చార్కోల్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీన్ని చార్కోల్ మాస్క్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, వీక్లీ ఎన్నిసార్లు ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూస్ చేయాలో చెప్తాను. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఎందుకు యూస్ చేస్తారో ఒక మాటలో చెప్తానండి. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మన ట్యాన్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తారు. తర్వాత మన ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి చార్కోల్ మాస్క్ అనేది యూస్ చేసినప్పుడు. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా చేత్తో తీసేసినట్లు ఎగిరిపోతుంది అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకోవాలో లేట్ చేయకుండా తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన కొబ్బరి చిప్పలు అనమాట, కోకోనట్ షెల్స్. ఈ 2 ఉంటే సరిపోతాయి. మీరు పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనందరికీ అందుబాటులో ఉండేవి కోకోనట్ షెల్స్ కాబట్టి నేను ఇవి చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటి లోపల ఉన్న మనం కోకోనట్ అనేది కరెక్ట్గా తీసుంటాం కదా, కొబ్బరి అనేది ఇంకా అక్కడక్కడ ఉంటుంది. అవి కూడా ఏమి ఉండకూడదు. నీట్గా లోపల చాక్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. బయట కూడా ఏదైతే ఉందో పొట్టులా ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం కూడా మనం చాక్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. రెండింటిని కూడా నేను ఇలా నీట్గా చేసుకుంటున్నాను అనమాట. మీరు కొబ్బరి చిప్పలు లేకపోతే పిస్తా షెల్స్తో కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొబ్బరి చిప్పలతోనే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెండింటిని కూడా నేను నీట్గా చేసేసాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కొబ్బరి చిప్పని పెట్టుకోవాలి. చాలా జాగ్రత్త అండి, ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కొబ్బరి చిప్పని మనం గ్యాస్ మీద కాల్చుకోవాలి. ఇలా కాల్చేటప్పుడు ఇల్లు మొత్తం కూడా పొగ అనేది మనకి పట్టేస్తుంది. కాబట్టి విండోస్ అనేవి తెరిచిపెట్టండి. దానివల్ల ఏంటంటే పొగ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో పొగ అనేది ఎక్కడా పట్టదు. నేను పాటించిన టెక్నిక్ మీకు కూడా చెప్తున్నాను. ఇంట్లో మనకి పొగ అనేది కనపడకుండా ఉండాలి అంటే విండోస్ అనేది తెరవండి. అప్పుడు మనకి పొగ అనేది ఎక్కడ కనపడదు అనమాట. ఇక్కడ కొబ్బరి చిప్ప అయితే కాలడం స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ దగ్గర ఇలాంటి ఫైర్తో చేసే పనులంటే నాకు కొంచెం భయం అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి చేసుకుంటే మంచిది. ఇక్కడ కొబ్బరి చిప్ప అనేది కాలడం స్టార్ట్ అయిపోయింది. నేను తిప్పుతున్నాను అనమాట. హీట్ అనేది కెమెరాకి ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి నేను తిప్పుతున్నాను. ఇప్పుడు ఇది కాలడం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ సగం కాలిపోయింది. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్రలో ఈ కొబ్బరి చిప్ప అనేది వేసేసుకున్నాను. ఈ కాలుతున్న కొబ్బరి చిప్ప మీద ఇంకొక కొబ్బరి చిప్పని మనం వేసుకోవాలి. మనం 2 కొబ్బరి చిప్పలు అయితే యూస్ చేస్తున్నాం ఈ రెమెడీ కోసం. ఇంకొక కొబ్బరి చిప్ప కూడా ఈ కాలుతున్న కొబ్బరి చిప్ప మీద వేసాను. 2 కూడా మనకి కాలడం స్టార్ట్ అయిపోయాయండి. ఫస్ట్ అయితే మొత్తం కాలిపోయింది అది. రెండోది కూడా మనకి కాలడం స్టార్ట్ అయింది. 2 కూడా గ్యాస్ మీద చేయాల్సిన పని లేదండి. ఇలాంటి మట్టి పాత్రలు ఉంటే వేసేసుకోవచ్చు. మట్టి పాత్ర లేకపోతే ఏం చేయాలి అది కూడా నేను చెప్తానండి. ఇక్కడ 2 కొబ్బరి చిప్పలు అయితే మనకు కాలిపోయాయి. వేడివేడిగా నుప్పులు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మట్టి పాత్ర లేకపోతే ఏం చేయాలక్క, కంపల్సరీ ఇదే అడుగుతారండి. అల్యూమినియం ప్లేట్ కానీ అల్యూమినియం గరిటెలు కానీ ఉంటాయి కదా, సాంబ్రాణి వేస్తాం పిల్లలకి, అలాంటివి అయినా ఓకేనండి. మట్టి పాత్రే ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. లేకపోతే మీరు అల్యూమినియం వాటిలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిప్పుల్ని ఆర్పడానికి నేను రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. మన ఛానల్లో రోజ్ వాటర్ వీడియో ఉంది కదండి. రోజ్ వాటర్ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను రోజ్ వాటర్ వేస్తున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్తో కూడా ఈ నిప్పుల్ని ఇలా ఆర్పేసేయండి. వాటర్ పోసుకోండి రోజ్ వాటర్ లేకపోతే. ఇక్కడ నేను వేసేసుకున్నాను అనమాట. నిప్పులన్నీ ఆల్మోస్ట్ ఆరిపోయాయండి, మీరు చూడొచ్చు. రోజ్ వాటర్ వేసి మనం ఆర్పుతున్నాం కదా, రోజ్ వాటర్ వేసినప్పుడు కొంచెమైనా తడిగా ఉండాలి. కానీ ఇది మట్టి పాత్ర అవడం వల్ల కొంచెం కూడా తడిగా లేదు. ఎంత డ్రైగా ఉందో చూడండి. వేసిన రోజ్ వాటర్ అంతా కూడా ఆవిరైపోయినట్టు ఆవిరైపోయాయి అనమాట.
మనం అల్యూమినియం వాటిలో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం తడిగా ఉంటుంది. డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి, లేదంటే గ్యాస్ మీద 1 నిమిషం పాటు అలా పెట్టేసినా ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. తర్వాత మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నాకైతే డ్రైగానే ఉంది కాబట్టి నేను మిక్సీ అనేది చేసుకుంటున్నాను. చార్కోల్ని ఈ మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మెత్తటి పౌడర్లా చేసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, చార్కోల్ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలానే డైరెక్ట్గా అస్సలకి యూస్ చేయకూడదండి. దీన్ని ఇప్పుడు మనం జల్లించుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైనర్ తీసుకున్నాను కదా, పెద్ద జల్లెళ్ళు ఉంటాయి కదా ఇంట్లో, వాటితో కూడా మనం జల్లించుకోవచ్చు. ఇక్కడ కొంచెమే కాబట్టి నేను ఈ జల్లెడిని అయితే యూస్ చేస్తున్నాను. మిక్సీలో వేసినప్పుడు ఎప్పుడైనా మనకి లైట్గా బరకనిపిస్తుంది, మెత్తటి పౌడర్ లాగా రాదు. ఇలా మనం జల్లించుకుంటే మెత్తటి పౌడర్లా వస్తుంది. బయటకున్న చార్కోల్ పౌడర్లానే ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. మొత్తం అంతా జల్లించి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా నేను జల్లించేసాను. చాలా మెత్తగా ఉంది. నేను టచ్ చేసినప్పుడు బయట మనం మార్కెట్లో చార్కోల్ పౌడర్ కొంటాం కదా, అలానే ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఏదైనా కంటైనర్లో మనం జల్లించుకున్న చార్కోల్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇది 1 year వరకు మనకి స్టోర్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 tablespoon తీసుకొని యూస్ చేయొచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్ళు అనేది పెట్టుకోవాలి. ఈ నీళ్ళు అనేవి మనకి బాగా మరగాలండి, బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను నీళ్ళు అయితే పెట్టాను. మరగటం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. చూస్తున్నారు కదా, మరుగుతున్నాయి నీళ్ళు అనేది. మరుగుతున్న ఈ నీళ్ళ మీద ఇంకొక గిన్నె అనేది పెట్టుకున్నాను. డబల్ బాయిలర్ మెథడ్ అండి ఇది, అందరికీ తెలిసే ఉంటుంది కదా. 1.5 tablespoon అనేది చార్కోల్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలు అనేది 3 tablespoon నుండి 4 tablespoon అయితే మనకు పడతాయండి. గట్టిగా అయిపోయినప్పుడల్లా మనం పాలు వేసి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆ పాలు అనేది కాచి చల్లార్చినవి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెలటిన్ అనమాట. జెలటిన్ అనేది సూపర్ మార్కెట్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందండి. 1.5 tablespoon జెలటిన్ అయితే వేసుకున్నాను. జెలటిన్ అనేది షుగర్ లాగా పలుకులుగా ఉంటుందన్నమాట. నేను తీసుకున్న జెలటిన్ అనేది ఇంకొంచెం పలుకులు ఎక్కువగా ఉన్నాయి, అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట. ఇక్కడ జెలటిన్ అనేది వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతుంటే జెలటిన్ అనేది మనకి మెల్ట్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే ఇంకొద్దిగా మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మాస్క్ అయితే ఏం పాడవదు. ఫస్ట్ టైం చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో అనేది అందుకే ఇంత క్లారిటీగా చెప్తున్నాను. జెలటిన్ అనేది మనకి మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం కూడా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నేను డైరెక్ట్గా బౌల్లో తీసుకొచ్చేసానండి. హెయిర్ అనేది పైకి పెట్టేసుకోండి, హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోండి. ఇలాంటి ఫీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నప్పుడు హెయిర్ పైన అంటుకుంటే చాలా ఒక రేంజ్లో నొప్పి ఉంటుందన్నమాట. 1 tablespoon హనీ వేసుకున్నాను. 1 tablespoon ఆల్మండ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. మీరు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవచ్చు అనమాట. వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను చూపించలేదండి. 1 tablespoon ఆల్మండ్ ఆయిల్, 1 tablespoon హనీ అనేది వేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది పైకి వేసుకోవాలండి, కిందకి అనేది అసలు వేసుకోకూడదు. పైకి అనేది అప్లై చేసుకోవాలి. చాలా పలచగా అప్లై చేసుకోండి, థిక్గా కాకుండా పలచగా అప్లై చేసుకుంటే మనకి తొందరగా డ్రై అవుతుంది. థిక్గా అప్లై చేసుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది ఇది డ్రై అయ్యే వరకు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. మనం పలచగా అప్లై చేసుకుంటే తొందరగా ఇది డ్రై అవుతుంది. బయట మార్కెట్లో కొన్న ఫీల్ ఆఫ్ మాస్క్ కంటే కూడా ఇంట్లో ఇలా రెడీ చేసుకోండి. మీ ఫేస్ అనేది సూపర్ క్లియర్గా ఉంటుంది. దానికంటే కూడా ఇదే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సూపర్ క్లీన్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట. మా దగ్గర జెలటిన్ లేదక్క, మేము చార్కోల్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం అని కింద కామెంట్ సెక్షన్లో అడుగుతారు, నాకు తెలుసండి. మీ అందరి కోసం ఇంకొకటి కూడా చెప్తాను. యాక్చువల్లీ కలిపి చూపిద్దాం అనుకున్నా, వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పి కలిపి చూపించట్లేదు, కానీ చెప్తానండి. ఎవ్రీ యూత్ ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది మనకు దొరుకుతూనే ఉంటుంది. చిన్న చిన్న షాపుల నుండి అన్ని చోట్ల కూడా మనకు దొరుకుతుంది అనమాట. 10 రూపీస్, 5 రూపీస్, 15 రూపీస్లో మనకు దొరుకుతుంటాయి అనమాట. ఆ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 tablespoon చార్కోల్ పౌడర్ అనేది తీసుకొని ఆ ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది 1 tablespoon తీసుకొని కలిపి మిక్స్ చేసుకొని వేసుకోండి. సూపర్ గ్లోగా ఉంటుంది మీ ఫేస్ అనేది. చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుందండి. జెలటిన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది నేను అప్లై చేసేసాను. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి తీయడానికి.
మనం ఎప్పుడూ కూడా కింద నుండి పైకి తీయాలండి, పైనుండి కిందకి తీయకూడదు. పీల్ ఆఫ్ మాస్క్ అనేది కింద నుండి ఇలా తీయాలన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లో తీస్తే మన ట్యాను అలాగే ఫేషియల్ హెయిర్, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను తీస్తున్నాను, చాలా సింపుల్గా వచ్చేసిందండి. నా ఫేస్ మీద అయితే ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువ, అక్కడక్కడ కొంచెం ఫేషియల్ హెయిర్ అయితే ఉంది, ఎక్కువేం లేదనమాట. ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నప్పుడు నా ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ మొత్తం క్లీన్ అయింది. తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా క్లీన్ అయిపోయాయండి. చాలా నీట్గా అయిపోయింది నా ఫేస్ అయితే. ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయింది. ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది వేసుకునేటప్పుడు, చార్కోలే కాదు ఏ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నా ముందుగా మనం చేయాల్సింది ఒకటి చేయాలండి. ఐబ్రోస్కి అలాగే పైనున్న హెయిర్కి మన మాస్క్ అయితే ఎక్కడి వరకు వేసుకుంటామో అక్కడ వరకు మన హెయిర్కి వ్యాజిలిన్ అనేది కొంచెం అప్లై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం పీల్ ఆఫ్ మాస్క్ వేసుకొని రిమూవ్ చేసేటప్పుడు అక్కడున్న హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు. అలాగే ఒకవేళ తగిలిన మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు, పెయిన్ కూడా ఉండదు అనమాట. ఇక్కడ నా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయ్యాయి. నేను చూపించాను, కెమెరాలో కొంచెం కూడా కనపడలేదనమాట. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని చూపిస్తాను. నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయ్యింది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోయాయి అనమాట. నా ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా మారిపోయింది. ఈ మాస్క్ అనేది మీరు వీక్లీ 2 times వేసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మీద వీక్లీ 3 times వేసుకోండి. మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం అయితే తప్పుతుంది. ఇది డబల్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు, సూపర్గా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.